హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ మీ ముందుకైతే తీసుకోవడం జరిగిందండి. ప్రాపర్టీ గురించి ఫస్ట్ చెప్తాను. ఈ ప్రాపర్టీ ఎవరైతే పర్చేస్ చేస్తారో రెంట్స్తో ఈఎంఐ కట్టొచ్చు, అలాంటి ప్రాపర్టీ మీ ముందు తీసుకొచ్చినాను. ఎందుకంటే ఇది కమర్షియల్ కమ్ రెసిడెన్సీ ప్రాపర్టీ అన్నమాట. చూస్తున్నాం కదా, కింద వచ్చేసి మనకు చాలా పెద్ద షటర్ అయితే ఉందండి. ఇది వచ్చేసి మనకు 630 SFT ఇంచుమించు అయితే ఉంటుంది. అదేవిధంగా మనకు ఫస్ట్ ఫ్లోర్ కూడా ఇంకో షటర్ ఉందండి, అది 500 above SFT ఉంటుంది. అదే కాకుండా సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు 2 BHK ఉంటుంది. ప్రాపర్టీ అయితే మంచి మెయిన్ రోడ్ మీద ఉందండి. ప్రాపర్టీ ముందు 30 feet రోడ్ ఉంది, చూడండి ఒకసారి. 30 feet రోడ్ అన్నమాట. ఈ రోడ్ వచ్చేసి మనకు హయత్నగర్ బస్ స్టాండ్ నుంచి బ్యాక్ సైడ్ బొమ్మలగుడికి వస్తే బొమ్మలగుడి నుంచి ఇటు వచ్చేసి మనకు బండ్లగూడ కనెక్టింగ్ రోడ్ అన్నమాట. ఇది మంచి కమర్షియల్ స్పేస్ అండి, మెయిన్ రోడ్ మీద ఉంది. దీనికి మనం బ్యాంక్స్కి కానీ లేదంటే హాస్పిటల్స్ కానీ లేదంటే బట్టల షాప్కి కానీ అయితే రెంట్కి ఇచ్చుకోవచ్చు. 2 ప్రాపర్టీస్ ఉండండి. రీసెంట్లీ పక్క ప్రాపర్టీ అయితే సేల్కి అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రాపర్టీ కూడా మనకి ఏంటంటే సేల్కి పెట్టినారనమాట. G+2 అండి, 150 square yardsలో అయితే చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అన్నమాట. 100% వాస్తునైతే ఉందండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ. ఒకసారి రండి, వస్తే మొత్తం క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ మనకి ఎంటర్ అయినప్పుడు ఏంటంటే ఇది పెద్ద షటర్ అండి. దీనికి ఏంటంటే మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి. G+2కు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది. దీంట్లో మనం మంచిగా ఏదైనా బ్యాంక్స్ కానీ హాస్పిటల్స్ కానీ బట్టల షాప్ కానీ లేకపోతే ఏదైనా బైక్ షోరూమ్స్ కానీ అలాంటి వాటికైతే రెంట్కి ఇచ్చుకోవచ్చండి. అంత స్పేషియస్ ఉందన్నమాట. కమర్షియల్ స్పేస్ కింద కంప్లీట్ వీళ్ళు ఏంటంటే గ్రానైట్ అయితే మంచిగా గ్రానైట్ తీసుకున్నారు. అదేవిధంగా షటర్కు ఫస్ట్ ఎంట్రన్స్ అదనమాట. ఇంకోటి ఏంటంటే బ్యాక్ సైడ్ నుంచి బయటకు వెళ్ళడానికి ఇంకో చిన్న షటర్ కూడా తీసుకోవడం జరిగింది. ఏదైతే ఇది ఉందో ఇది వచ్చేసి మనకు లిఫ్ట్ ప్రొవిజన్ అండి. బ్యాక్ సైడ్ నుంచి లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఇచ్చినారండి. చాలా బ్యూటిఫుల్ ఉందండి. ఒకసారి ప్రాపర్టీ క్లియర్ డీటెయిల్స్ అన్నీ అయితే తెలుసుకుందాం. కాలనీ పేరు వచ్చేసి మనకు గణేష్ నగర్ అండి. ఈ ప్రాపర్టీ 150 square yardsలో కన్స్ట్రక్షన్ చేశారు. మనకు డైమెన్షన్స్ వచ్చేసి 22.5 x 60 అన్నమాట. ప్రాపర్టీ వచ్చేసి మంచి లొకేషన్లో ఉందండి, మెయిన్ రోడ్ మీద ఉందన్నమాట. దీనికి వచ్చే రెంట్స్తోనే మనం ఈజీగా ఈఎంఐ కట్టేసేసుకోవచ్చు, అంత బాగుంది. ఇక మనం షటర్ అయితే చూసామండి. షటర్ నుంచి మనకు పైకి వెళ్ళడానికి ఒక 3 feet గేట్ తీసుకున్నారు. ఈ 3 feet గేట్ అన్నమాట. ఒకసారి లోపలికి కూడా వెళ్దాం. ఫస్ట్ ఎంటర్గానే దీనికి ఏంటంటే వాటర్ సిస్టమ్ అండి, బోర్ ఉంది. అదేవిధంగా మనకి ఇక్కడ సంప్ కూడా ఉందన్నమాట. వాటర్ ప్రాబ్లం కూడా లేదండి. ఇది కంప్లీట్ మనకి ఏంటంటే మున్సిపాలిటీ కిందకి రావడం జరుగుతుంది. మనం పైకి వెళ్ళడానికి ఒక 5 feet గల్లీ తీసుకున్నారండి. గల్లీ కూడా కంప్లీట్ గ్రానైట్ అయితే యూజ్ చేసినారనమాట. మనం బ్యాక్ సైడ్ నుంచి పై ప్రాపర్టీకి అయితే వెళ్ళొచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు లిఫ్ట్ ప్రొవిజన్. G+2కి అయితే లిఫ్ట్ ప్రొవిజన్ ఉందండి. అదేవిధంగా పక్కకే మనకు ఒకటి వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. అంటే రెంటల్ పర్పస్ ఉన్నప్పుడు వాళ్ళకు వాష్రూమ్ కూడా కావాలి కదండి, అందుకని ఒక వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఒకసారి పైకి వెళ్దాం. పైకి వెళ్ళడానికి మనకి ఏవైతే స్టెప్స్ ఉన్నాయో మంచిగా 3.5 feet స్టెప్స్ తీసుకున్నారండి. రైలింగ్ యాజ్ యూజువల్ మంచిగా స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇలా గ్లాస్ విండోస్ కూడా తీసుకున్నారనమాట. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్కి రాగానే లిఫ్ట్ ఇక్కడికైతే రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, మనం ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్తే ముందు కూడా షటర్ ఉంది. స్ట్రేట్ ఇట్లా వెళ్తే మనకి ఏంటంటే ఫ్రంట్ ఇటు నుంచి వెళ్ళొచ్చు, ఇటు నుంచి వెళ్ళొచ్చు అండి. మీకు మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే నేను తీసుకెళ్తున్నాను. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఒక 3 feet గల్లీ తీసుకున్నారండి. చూస్తున్నాం కదా, మనం షటర్ ముందుకైతే రావడం జరిగింది. పైన కూడా చాలా పెద్ద షటర్ ఇచ్చినారు. ఇది కూడా ఈజీగా 550 SFT అయితే ఈజీ ఉంటుందండి. ఇక్కడ కూడా మనం సపరేట్ రెంట్కి ఇచ్చుకోవచ్చు, లేదంటే కింద పైన కూడా రెంట్స్కి ఇచ్చుకోవచ్చు అండి. ఒకసారి ముందు చూడండి, రోడ్ వచ్చేసి 30 feet రోడ్ అన్నమాట. మంచి వెహికల్స్ పోతున్నాయి. ఈ కాలనీ ఒకసారి చూడండి, కాలనీ కూడా హైఫై కాలనీ అండి. చుట్టూ మంచి అపార్ట్మెంట్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ కమర్షియల్ కానీ చాలా మంచిగా ఉన్నాయన్నమాట. ఈస్ట్ ఫేసింగ్ అండి. 150 square yardsలో G+2 కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి ఇంకో షటర్ చూసాం కదా, షటర్ ముందు కూడా మంచిగా ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. ఫాల్ సీలింగ్. ఇక రైలింగ్ విషయానికి వస్తే టఫన్ గ్లాస్ తీసుకున్నారు, స్టీల్ రైలింగ్ తీసుకున్నారండి. చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే పైన ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక రూమ్ కూడా ఇచ్చినారండి. అంటే ఇక్కడ ఉంటూ బ్యాక్ సైడ్ ఒక రూమ్ కూడా కావాలని చెప్పేసి ఒక రూమ్ ఇచ్చినారండి. దీనిలో విండోస్ విషయానికి వస్తే ఈ విధంగా 6x4 విండోస్ కూడా ఇచ్చినారు. ఇటు ఒక విండో ఇచ్చినారు, ఇటు వచ్చేసి 5x4 విండో ఇచ్చినారు అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. బ్యాక్ వెళ్ళడానికి డోర్ ఇచ్చినారండి. ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ డోర్ అనమాట. ఇక్కడ రూమ్ కూడా ఇచ్చినారు. అంటే షటర్ తీసుకున్న వాళ్ళకి ఏమైనా రూమ్ నీడ్ ఉంటే ఇక్కడ రూమ్లో కూడా ఉండొచ్చు అనమాట. మంచి పెద్ద స్పేషియస్ రూమ్. దీంట్లో కూడా మంచిగా 6x4 విండో ఇచ్చినారు. బీరువా ప్రొవిజన్, అదేవిధంగా షెల్ఫ్స్, ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారండి. దీనికి ఒక వాష్రూమ్ కూడా ఇచ్చినారు. ఫస్ట్ ఫ్లోర్ గురించి మనం తెలుసుకున్నాం కదా.
నెక్స్ట్ వచ్చేసి మనము సెకండ్ ఫ్లోర్కి వెళ్దామండి. సెకండ్ ఫ్లోర్కి వెళ్తే సెకండ్ ఫ్లోర్లో కూడా మనకి ఏంటంటే 2 BHK అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. రెంట్స్ ఇచ్చుకోవచ్చు, లేదు అంటే కింద కమర్షియల్ ఉన్న వాడుకునే వాళ్ళకు పైన కూడా రెంట్కి ఇచ్చుకోవచ్చు. మనం సెకండ్ ఫ్లోర్కి అయితే రావడం జరిగింది. సెకండ్ ఫ్లోర్కి వస్తే ఇక్కడ కూడా లిఫ్ట్ ప్రొవిజన్ అండి. G+2కు మనకైతే లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఇచ్చినారు. మళ్ళీ ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఒక 3 feet గల్లీ తీసుకున్నారు. చూస్తున్నారు కింద కూడా గ్రానైట్స్ మంచి విధంగా స్టీల్ రైలింగ్ తీసుకున్నారండి. మంచిగా ఉంది ప్రాపర్టీ, వెంటిలేషన్ ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మనము మెయిన్ ఎంట్రన్స్కి వచ్చామండి. ఇది వచ్చేసి సింహద్వారం అండి. ఇది 2 BHK సింహద్వారం అండి. ఏవైతే డోర్స్ తీసుకున్నారో కంప్లీట్ ఇండియన్ టేక్తో అయితే తీసుకున్నారు. కాలనీ మంచి కాలనీలో ఉందండి. చూస్తే మన రోడ్డు కనిపిస్తుంది. కాలనీలో చూస్తున్నాం కదా, ఇది గణేష్ నగర్ అండి. మనకు హయత్ నగర్ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ బొమ్మలగుడి నుంచి వస్తుంటే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుందన్నమాట. మెయిన్ రోడ్ మీద ఉందండి. ఇది మన హయత్ నగర్ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ నుంచి బండ్లగూడకు అంటే నాగోల్కు కనెక్టివిటీ రోడ్ అన్నమాట. ఇక పైన వచ్చేసి మనకు 2 BHK కన్స్ట్రక్షన్ చేశారు కదండి. ఇది కూడా మనకు ఈస్ట్ ఫేసింగ్ అయితే తీసుకున్నారు. పైన కూడా మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా ఇట్లా రైలింగ్ చూసుకుంటే గ్లాస్తో రైలింగ్, స్టీల్ వచ్చేసి రాడ్స్ కూడా తీసుకున్నారు. ఒకసారి లోపలికి వెళ్దాం. ఫస్ట్ లోపలికి అంటారుగానే హాల్ తీసుకున్నారండి. చాలా స్పేషియస్ హాల్ అయితే ఉందండి. వాస్తు ప్రకారం నార్త్ సైడ్ ఒక డోర్ కూడా పెట్టినారు. కంప్లీట్ 100% వాస్తుని కన్స్ట్రక్షన్ చేశారు. ఇక విండోస్ విషయానికి వస్తే ఇది 5x4 UPVC విండో అండి. చుట్టూ కూడా మంచిగా గ్రానైట్తో ఫోటో ఫ్రేమింగ్ తీసుకున్నారు. పైన వచ్చేసి ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా మంచిగా అయితే తీసుకున్నారండి. నెక్స్ట్ మనకు ఓపెన్ కిచెన్ అండి. ఇది ఓపెన్ కిచెన్ అనమాట. ఎల్ షేప్ ప్లాట్ఫామ్లో మంచిగా గ్రానైట్తో కిచెన్ అయితే తీసుకున్నారు. దీంట్లో కూడా స్టెయిన్లెస్ స్టీల్ ఒకటి సింక్ తీసుకున్నారు. అదేవిధంగా 2x3 విండో కూడా తీసుకున్నారండి. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ అయితే పెట్టినారు. ఇక్కడ మనకు ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారండి. నెక్స్ట్ వచ్చేసి ఈ పక్కకే మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చినారు. వాష్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఇచ్చినారండి. ఇక్కడ మన వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్, ఒక సింక్ ఇచ్చినారు. ఇక మంచి ఇక్కడ UPVC విండో కూడా ఇచ్చినారు. అంటే సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా మంచిగా గ్లాస్ విండోస్ అయితే వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇచ్చినారు అనమాట. మన దీని హాల్ కమ్ డైనింగ్ లా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మన టీవీ ప్రొవిజన్స్ కూడా అన్నీ అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఒక బెడ్రూమ్ అయితే చూద్దామండి. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఫస్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా నీట్గా తీసుకున్నారు. మంచిగా దీన్ని కూడా 5x4 UPVC విండో తీసుకున్నారు. ఫోటో ఫ్రేమ్ గ్రానైట్తోని. పైన వచ్చేసి నీట్ ఫాల్ సీలింగ్. పెయింటింగ్ విషయానికి వస్తే ఈ విధంగా మంచి గోల్డ్ పెయింటింగ్ తీసుకున్నారండి. చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఈ డోర్స్ కూడా మంచిగా లేటెస్ట్ అయితే ప్రెస్ డోర్స్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తారండి. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒకటి కామన్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు. ఇది వచ్చేసి ఇండియన్ తీసుకున్నారండి. కామన్ బాత్రూమ్ అన్నమాట. దీంట్లో అన్ని ప్రొవిజన్స్ ఇచ్చినారు. నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపించబోతున్నానండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా స్పేషియస్గా తీసుకున్నారు. కింద మంచి టైల్స్ తీసుకున్నారు. పైన వచ్చేసి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్. ఇక పెయింటింగ్ విషయానికి వస్తే బ్యూటిఫుల్ కలర్స్తోనే పెయింటింగ్స్. విండోస్ వచ్చేసి మనకు 5x4 UPVC విండోస్ విత్ ఫోటో ఫ్రేమింగ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీంట్లో వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ అండి. దీంట్లో కూడా 6 feet టైల్స్ తీసుకున్నారు. గ్రీజర్ పాయింట్, విండో, అదేవిధంగా వాటర్ ప్రూఫింగ్ డోర్ కూడా తీసుకున్నారు. వెస్టర్న్ వచ్చేసి కబోర్డ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం టెర్రస్ మీదకి వెళ్ళామండి. టెర్రస్ మీదకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ చుట్టూ ఏరియా చూపించేసి ప్రైస్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. 150 square yardsలో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు బొమ్మలగుడి గణేష్ నగర్లో అయితే ఉందన్నమాట. 22.5 into 60 డైమెన్షన్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్ అనమాట. చాలా మంచి ప్రాపర్టీ అండి. ప్రాపర్టీ ఏంటంటే మనకు కమర్షియల్ ప్రాపర్టీ అన్నమాట. రెంట్స్తోనే మనమైతే EMI కూడా పే చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ నుంచి ఒకసారి కాలనీ చూడండి. బ్యాక్ సైడ్ కూడా మంచి కాలనీ అండి. ఏదో మాస్ ఏరియాలో అసలే లేదండి. మంచి క్లాస్ ఏరియాలో ఉంది. అన్ని లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అనమాట. పైకి వెళ్ళడానికి కూడా ఇక్కడ కూడా 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. స్టెప్ మీద వచ్చేసి మనకు హెడ్ రూమ్ కూడా ఉందండి. చూస్తున్నారా, ఐరన్ వాటితో హెడ్ రూమ్ ఉందన్నమాట. అంటే వర్షం వచ్చినప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఇప్పుడు మనము టెర్రస్ మీదకి అయితే రావడం జరిగింది. టెర్రస్ మీద కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ అయితే చేపిస్తున్నారండి. చూస్తున్నారు కదా. అదేవిధంగా మనకి ఇక్కడికి లిఫ్ట్ ఇక్కడ వరకు అయితే ప్రొవిజన్స్ ఇచ్చినారండి. పైకి కూడా ఇన్ ఫ్యూచర్ మీరు లిఫ్ట్ పెట్టుకోవచ్చు. G+2 దీనికైతే పర్మిషన్ ఉందండి. ఇది వచ్చేసి చూస్తున్నారు కదా వాటర్ ట్యాంక్. దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. చుట్టూ మంచి కాలనీలో ఉంది. నియర్ బై స్కూల్స్, కాలేజెస్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. ఇది కమర్షియల్ బిట్ అనమాట. 150 square yards అండి. ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం కదా. ఇక ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకుందామండి. ప్రైస్ వచ్చేసి మనకు చాలా తక్కువ ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారు. 1,76 lakhs చెప్తున్నారండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదండి. మంచి నెగోషియబుల్ చేస్తా అంటున్నారు. అదేవిధంగా దీనికి 80% బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. రెంట్కి ఇచ్చేసి EMI పే చేయొచ్చు అనమాట. అంత మంచి ప్రాపర్టీ మీ ముందు తెచ్చాను. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే స్క్రీన్ మీద డైరెక్ట్ ఓనర్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను.
ఓన్ డైరెక్ట్ కన్సల్ట్ అయ్యి మంచి నెగోషియబుల్ చేసుకొని ప్రాపర్టీని మీ సొంతం చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.